హాయ్ హలో నమస్తే ఆదాం. నేను మీ అమ్మని. ఈరోజు ప్రమోట్ చేసిన తర్వాత అయితే నాకైతే నాగమణికంటలో ఒక పల్లవి ప్రశాంత్ కనిపించిండు. ఎందుకంటే నిన్న జరిగిన ఎలిమినేషన్ ఫ్రాంక్ వల్ల తను చాలా చాలా డిసప్పాయింట్ అయిండు. జడ్జి బుక్ బైట్స్ కవర్ అంటారు కదా, ఆ కొటేషన్ నాకు నాగమణికంఠ చూసాక అర్థమైంది. ఎందుకంటే బయటికి కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు నాగమణికంఠ నాకు అనిపించింది. బిగ్ బాస్ 8 లో మళ్ళీ మనం ఒక పల్లవి ప్రశాంత్ ని చూడబోతున్నామేమో అనిపించింది నాకైతే. హౌస్ లోకి వచ్చిన ఫస్ట్ డేనే బిగ్ బాస్ లో ఫైట్స్, గొడవలు, ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. డెఫినెట్ గా అది నాగమణికంఠ వాళ్ళే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ డే 1 మార్నింగ్ తోనే మంచి ఫైర్ ఉన్న సాంగ్ తో స్టార్ట్ చేశారు. అలాంటి ఫైర్ గేమ్స్ మనకి ఇస్తారని అనిపిస్తుంది నాకైతే బిగ్ బాస్ 8 లో. అండ్ కొంతమంది కంటెస్టెంట్స్ ఆరెంజ్ తో గేమ్ ఆడుతున్నారు. ఇందులో సోనియా రియాక్ట్ అయింది, తినే ఫుడ్ తో గేమ్ ఆడొద్దు అనేసి. అది కూడా నాకైతే పాజిటివ్ గానే అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ 8 లో నో రేషన్ అని చెప్పారు కదా. ఏదైనా ఆడి గెలుచుకోవాలి. డెఫినెట్ గా అది కూడా వాళ్ళు ఆడే గెలుచుకున్నారేమో అని నాకు అనిపించింది. దాంతో గేమ్ ఆడకుండా ఉండాల్సిందేమో అనిపించింది. ఇందులో సోనియా శేఖర్ భాషతో అనడం వల్ల వాళ్ళిద్దరూ మంచి ఆర్గ్యుమెంట్ కి అయితే వెళ్ళారు. ఈ ఆర్గ్యుమెంట్ ఎంత వరకు వెళ్తుందో మనం కూడా చూడాలి. సోనియా ఫుడ్, మనుషులు తినే ఫుడ్ మీరు డ్రైనేజ్ వేసుకోండి లేదా తొక్కుకోండి, అది మీరే తినండి అని చెప్పింది. దానికి శేఖర్ భాష చాలా రియాక్ట్ అయ్యాడు. తన ఒపీనియన్ ఏమనిపించింది అంటే, నాకైతే నేను మనిషిని కాదా అనేసి అప్పటికప్పుడే ఒలిచి తిన్నాడు, నేను కూడా మనిషిని అని చెప్పి. ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో మనం కూడా చూడాలి. బిగ్ బాస్ లో అప్పుడే గొడవలన్నీ పీక్స్కి వెళ్ళిపోతున్నాయి అనిపించింది నాకైతే వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చూసిన తర్వాత. నెక్స్ట్ బిగ్ బాస్ మొదటి 6 కంటెస్టెంట్స్ కి ఒక ఛాలెంజ్ ఇచ్చారు, పట్టుకొని ఉండండి అనే ఛాలెంజ్ ఇచ్చారు. అది చూసిన తర్వాత బిగ్ బాస్ ఫస్ట్ లోనే మంచి టఫ్ ఉన్న గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు అనిపించింది నాకైతే. ఈ గేమ్ లో ఎలా ఆడతారో మనం కూడా చూడాలి. అందరూ కాళ్ళు కింద పెట్టకుండా చేతులతో కాళ్ళతో రూల్స్ ను పట్టుకొని ఉండాలి అని చెప్పారు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్ లో ఒక్కొక్కరు పడిపోతూ ఉన్నారు. నాకైతే లాస్ట్ కి నిఖిల్ అండ్ నైనికా మిగిలారు అనిపించింది మనం ప్రమో చూస్తే. లాస్ట్ లో ఈ ఎవరు విన్ అవుతారో, ఈ ఛాలెంజ్ ఎక్కడికి వెళ్తుందో, ఈ ఛాలెంజ్ తర్వాత ఎన్ని ట్విస్ట్ బిగ్ బాస్ ఇవ్వబోతున్నారో అనేసి ఈ రోజు రాత్రి మనం చూస్తాము. అండ్ గెలిచిన వాళ్ళ గురించి పక్కన పెడితే ఓడిపోయిన వాళ్ళకి బిగ్ బాస్ ఎలాంటి బ్యాడ్ న్యూస్ చెప్తారో అని ఆతృతగా వెయిట్ చేస్తున్నాము. మనం కూడా, మీరు కూడా నాతో పాటు వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ ఈ రోజు నైట్ ఎపిసోడ్ తర్వాత కలుద్దాము. మరిన్ని బిగ్ బాస్ వీడియో రివ్యూస్ కోసం మన అమ్మని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.